ఎందుకు రాలేదురా? వస్తానన్నావు కదా, అక్కడ ఏదైనా సమస్య? రావాలనే బయలుదేరాను నాన్న. ఫ్లైట్ కూడా ఎక్కాను. కానీ హెవీ రెయిన్ పడ్డం వల్ల ఫ్లైట్ టేకాఫ్లో వాతావరణం అనుకూలించక చివరి నిమిషంలో ఆపేశారు నాన్న. ఏంటి, వర్షం కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ చేశారా? నువ్వు రాలేకపోతున్నావా? అయితే వాడు నా మాట విన్నాడన్నమాట. వర్షం పడ్డం కూడా ప్లస్ అయింది. అవును నాన్న, దయచేసి ఒక్కసారికి నన్ను క్షమించండి. కావాలంటే నేను వచ్చిన తర్వాత కార్యక్రమం పెట్టేసుకుందాం నాన్న. ప్రస్తుతానికి క్యాన్సిల్ చేయండి నాన్న. రే, ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చేసాంరా. ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నారు. ఈ టైంలో కార్యక్రమం పోస్ట్పోన్ చేయమంటావేంటి? ఏం చేయమంటారు నాన్న? నాకు రావాలనే ఉంది, కానీ రాలేని పరిస్థితుల్లో ఉన్నాను నాన్న. నేనెప్పుడు మీ మాట కాదన్నా. ఆ విషయం మీకు తెలుసు. నిజమేరా, కానీ ఇక్కడ అదితి వాళ్ళని పిలిచాను. ఇక్కడ అందరూ నా కళ్ళ ముందే ఉన్నారు. ఇప్పుడు నేను వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అదితికి ఒకసారి ఫోన్ ఇవ్వండి నాన్న, నేను మాట్లాడతాను. అమ్మా అదితి, ఇంద్ర నీతో మాట్లాడతాడట. వర్షం కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయి రాలేకపోతున్నానని చెప్తున్నాడు. హలో ఇంద్ర. సారీ అదితి, హెవీ రెయిన్ కారణంగా లాస్ట్ మినిట్లో ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. నేను రాలేకపోతున్నాను. ప్లీజ్ అర్థం చేసుకో. ఇందులో నాన్న తప్పేమీ లేదు. కావాలంటే నేను వచ్చిన తర్వాత ఇంకో మంచి రోజు చూసుకొని ముహూర్తం మళ్ళీ పెట్టుకుందాం. ఇప్పటికైతే ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి మీరింటికి వెళ్ళిపోండి. నాకిచ్చిన మాట తప్పి వాడు ఈ ఇంటి గడపలో అడుగు పెడితే కాళ్ళు చేతులు విరిచేస్తానని వాడికి తెలుసు. అందుకే వాడు రానట్టున్నాడు. ఈ పెళ్లి ఎందుకు వద్దన్నానని నీకిప్పటికైనా అర్థమైంది అదితి? వాడు రాడని నాకు ముందే తెలుసు. మొత్తం నేననుకున్నట్టుగానే జరిగింది. మనల్ని అవమానించడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. వీళ్ళు ఎప్పటి నుంచో అదే పనిలో ఉన్నారు. అప్పుడెప్పుడో గౌతమ్ అవమానించాడు, ఇప్పుడు ఈ ఇంద్ర అవమానిస్తున్నాడు. మాటలు చెప్పడం మీ ఇంటి వాళ్ళకు అలవాటు.